సంక్రాంతి రద్దీ అంటే విజయవాడ వెళ్లే రహదారి జామ్ అవ్వాల్సిందే. కారెనక కారు అన్నట్లుగా ట్రాఫిక్ నత్తనడకనే తలపిస్తూ ఉంటుంది. ఎల్బీ నగర్ దగ్గర ఇప్పటికే స్లోగా సాగిపోతున్న ట్రాఫిక్ రాత్రి 9 గంటలకు ఎక్కడికక్కడే జామ్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఎల్బీ నగర్ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఇటు ఎల్బీ నగర్లో ఆర్టీసీ బస్సుల ప్రయాణం ఏ విధంగా సాగుతుంది, ప్యాసింజర్లను ఏ విధంగా తిరిగి వారి స్వస్థలాలకు తరలిస్తున్నారనే దానిపై మనతో ప్రస్తుతం ఖమ్మం డివిజన్ మేనేజర్ ఉన్నారు. సార్, మీరు 2 రోజులుగా ఇక్కడ పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ఇంకా 2 రోజుల్లో పండుగ సమీపించనుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ప్యాసింజర్లకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఎలాంటి బాధ్యతలు ఏర్పాటు చేశారు? ఇక్కడ హెచ్ఎంఈ టీవీ ప్రేక్షకులకు మా ఖమ్మం డివిజన్ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ప్రేక్షకులకి మేము చెప్పేది ఏంటంటే, నిన్న ట్రాఫిక్ చాలా డల్గా ఉందని అనుకోవచ్చు. ఈరోజు మాత్రం మధ్యాహ్నం నుంచి చాలా ప్యాసింజర్లు ఎక్కువ మంది ప్రయాణం చేశారు. వారికి తగ్గట్టుగానే మేము బస్సులను ఏర్పాటు చేశాము. మధ్యాహ్నం దాకా స్టూడెంట్స్ కానీ మిగతా ప్యాసింజర్లు కానీ తగ్గుముఖంగా ఉన్నా కానీ మోడరేట్గా ఉన్నా కానీ మధ్యాహ్నం నుంచి ఎక్కువ మంది ప్యాసింజర్లు మన ఖమ్మం డిస్ట్రిక్ట్ వైపు ప్రయాణం చేస్తూ ఉన్నారు. దాంట్లో మదిర, సత్తుపల్లి, కొత్తగూడెము, భద్రాచలము, ఖమ్మము ఈ ప్రయాణికులు ఎక్కువ మంది ఉన్నారు. వారికి తగ్గట్టుగా మేము బస్సులను అందజేస్తున్నాము. మేము ప్రయాణికులకి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఆపరేట్ చేస్తున్నాము. ఈరోజు ప్రత్యేకించి 181 సర్వీసుల్ని ఆపరేట్ చేస్తూ ఉన్నాము. ఇంతవరకు ఎటువంటి అసౌకర్యం ఏమీ లేదు. సో ఈ టైంలో ఆంధ్రాకి ఎక్కువగా వెళ్ళాలంటే నేరుగా అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ముందుకే ఆన్లైన్ బుకింగ్స్ ఉన్నాయి. వాళ్ళ కుటుంబ సభ్యులు ముందుగానే వచ్చి సీట్లు రిజర్వ్ చేసుకుంటారు. సో ఖమ్మం వరకు వచ్చి అక్కడి నుంచి ఆంధ్ర వెళ్ళేటువంటి పరిస్థితులు మనకు కనబడుతున్నాయా? అట్లా ఉండదండి. ఇక్కడ నుంచి ఖమ్మం వరకు వేరుగా ఉంది సెక్టారు, కానీ ఇక్కడ నుంచి సూర్యాపేట ఇంకా డైరెక్ట్గా పోయే ఉంటాయి విజయవాడకి. కాబట్టి డైరెక్ట్గా పోయే ప్యాసింజర్లకు ఇబ్బంది లేకుండా అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్ర వాళ్ళు కానీ బాగా ఆపరేట్ చేస్తున్నారు. చాలా బస్సులు ఆపరేట్ చేస్తున్నారు. ఇంతవరకు ఎటువంటి అసౌకర్యం అనేది ప్రజలు ఫీల్ కాలేదు. సార్, మీ ఖమ్మం నుంచి ఎన్ని బస్సులు ఏ టైంకి, అంటే ఎంత పరిధిలో నెక్స్ట్ బస్సుని ఏర్పాటు చేశారు? అంటే ఎంత గ్యాప్ మధ్యలో ఒక బస్సు వస్తుంది? ఎవ్రీ 10 మినిట్స్కి ఒక బస్సు అరేంజ్ చేస్తున్నామండి ఆల్మోస్ట్ ఆల్. అందువల్ల ఇక్కడ చూస్తే క్రౌడ్ కూడా ఎప్పటికప్పుడు క్లియర్ అయిపోతూ ఉన్నారు. అసలు ప్యాసింజర్లకు ఇన్కన్వీనియన్స్ అనేది ఖమ్మం వైపు నుంచి ఏమీ అసౌకర్యం లేదు.